కోడిగుడ్లలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందుకే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెప్తారు. రోజు ఒక కోడిగుడ్డును తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. రోజుకొక గుడ్డును తింటే అనేక లాభాలు కలుగుతాయి. కోడిగుడ్డులోని ఈ పోషకాలు పూర్తిగా శరీరానికి లభించాలంటే వాటిని ఉడకబెట్టి తినడమే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. తద్వారా పోషకాహార లోపం నుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు. అయితే గుడ్లను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తింటే మనకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. కోడిగుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. జింక్ వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్పత్తి అవుతుంది. కోడిగుడ్లలో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులను తగ్గించి కండరాలకు బలం కలిగేలా చేస్తుంది. కోడిగుడ్లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చూస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. కోడిగుడ్లను తినడం వల్ల ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. దీనివల్ల శరీరానికి శక్తి లభించి చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. బద్ధకం తగ్గిపోతుంది. కోడిగుడ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కోడిగుడ్లను ఉదయం తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేసిన అనంతరం గుడ్లను తింటే శరీరానికి శక్తి లభించి యాక్టివ్గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు. రోజంతా శారీరక శ్రమ చేసేవారు కూడా ఉదయం గుడ్లను తింటే మేలు జరుగుతుంది. ఎక్కువసేపు పని చేయగలుగుతారు. నీరసం, అలసట రాకుండా ఉంటాయి. అయితే కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలు జరుగుతుంది. అయితే కోడిగుడ్లను రాత్రిపూట తినకూడదు. తింటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు, కొలెస్ట్రాల్ చేరుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. కనుక కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.